అందరం అలాగే ప్రార్థనలో ఉండగా పరిశుద్ధ గ్రంథంలో నుండి ఒక లేఖన భాగాన్ని చదువుకొని ముందుకు సాగుదాం. ప్రకటన గ్రంథము 4వ అధ్యాయము 5-6 వచనాలు చదువుకుందాం. ప్రకటన గ్రంథము 4వ అధ్యాయము 5-6 వచనములు. ఆ సింహాసనములో నుండి మెరుపులను, ధ్వనులను, ఉరుములను బయలుదేరుచున్నవి. మరియు ఆ సింహాసనము ఎదుట 7 దీపములు ప్రజ్వలించుచున్నవి. అవి దేవుని 7 ఆత్మలు. మరియు ఆ సింహాసనము ఎదుట స్ఫటికమును పోలిన గాజు వంటి సముద్రమున్నట్టుండెను. ఆ సింహాసనమునకు మధ్యను, సింహాసనము చుట్టూను, ముందు వెనుక కన్నులతో నిండిన 4 జీవులుండెను. చాలండి చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, జీవము కలిగిన యేసయ్య, మీ పరిశుద్ధమైన ప్రశస్తమైన నామానికి ఈ ఉదయకాల సమయంలో మీకు ఎంతగానో స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభువా. కాలములను సమయములను అన్నీ కూడా మీ యొక్క స్వాధీనంలో ఉంచుకొని మా జీవితాల్లో మీరు చేస్తున్న గొప్ప కార్యములను బట్టి స్తోత్రములు తండ్రి. ఈ ఉదయకాల సమయంలో ప్రభువా, మీ మాటలు వినే ధన్యతను మాకు అనుగ్రహించినందుకు స్తోత్రములు. ఈ లోకంలో ఎంతోమంది గొప్పవారికి, మహాత్ములకి భాగ్యము లేదు ప్రభువా. కానీ మమ్మల్ని ప్రేమించి మీ మాటలు విని మా జీవితాలను సరిచేసుకునే ధన్యతను మాకు అనుగ్రహించినందుకు స్తోత్రములు తండ్రి. చెప్పబడే ప్రతి మాట తండ్రి, అది మమ్మల్ని ఉద్దేశించినదిగా మేము భావిస్తూ ఆ మాటల్ని మా జీవితానికి అన్వయించుకునే కృపను మాకు దయచేయండి. వినే ప్రతి ఒక్కరిని మీరు దర్శించండి ప్రభువా. వారు ఏ ఆత్మతో వింటున్నారో, ఏ ఉద్దేశంతో వింటున్నారో దాన్ని బట్టి వారి జీవితాన్ని మీరు మార్చమని, ఈ మాటల ద్వారా ప్రభువా మేము చూడలేని విషయాలను చూచినట్లు సహాయం చేయమని, ఈ మాటలకు తగినట్టుగా మా జీవితాన్ని మార్చుకుంటూ, దేవా నీవు ఎందు నిమిత్తమైతే ఈ పరిశుద్ధ గ్రంథాన్ని మాకు ఇచ్చావో దాని ప్రకారముగా తండ్రి మా జీవితాలు మార్చబడి నీవు అనుకున్న స్వారూప్యంలోనికి మేము మార్చబడే కృపను మాకు దయచేయమని, కొద్ది నిమిషాలు తండ్రి మీ యొక్క ప్రసన్నతను అనుభవించే కృపను మాకు దయచేయమని, మా అందరితో మీరు ముచ్చటించమని మా ప్రభువైన యేసుక్రీస్తు అను శ్రేష్టమైన మీ నామములో ప్రార్థించి అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మంచిది. మరి దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రములు. వినే ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక వందనాలు. మరి చదవబడిన వాక్యాన్ని ఉద్దేశించి ఈ కాలపు ప్రవక్త బోధించిన ప్రకటన గ్రంథంలోని 39వ భాగం, అది 4వ అధ్యాయంలోని 7వ భాగం కింద కొద్ది నిమిషాలు మనం ధ్యానించుకుందాం. మరి మనందరికీ తెలుసు, అనేక వారాల నుంచి ఈ పరలోకములో ఉన్న ఈ సన్నివేశం గురించి, అతి పరిశుద్ధ స్థలము గురించి, దేవుని యొక్క సింహాసనం ఉన్న ఈ ప్రదేశం గురించి మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. ఒక్కొక్కటిగా ఒక్కొక్క భాగాన్ని యోహాను వివరిస్తూ ఉన్నాడు. దాన్నే మన ప్రవక్త మరి అన్ని లేఖనాలని ఆధారము చేసుకొని ఒక్కొక్క భాగాన్ని మన ప్రవక్త కూడా వివరించుకుంటూ వచ్చాడు. ఇక్కడ మనం పోయిన వారం సింహాసనము ఎదుట ఉన్న ఆ 7 దీపముల గురించి మనం చూసాం. ఆ 7 దీపములు మరి 7 సంఘకాలాల్లో ఉన్న దేవుని యొక్క ఆత్మ, అంటే దేవుని ఆత్మ 7 విధానాలుగా ఎలా బయలుపరచబడిందో, ఎలా తన సేవకుల్ని దేవుని ఆత్మ చేత అభిషేకించి వాక్యాన్ని ఇచ్చి సంఘాల మధ్యకు ఎలా పంపించాడో పోయిన వారం మనం చూసాం. అలాగే దీపము అనగా వెలుగని, అదే వాక్య వెలుగు, మన జీవితాలను వెలిగించే వాక్యము వెలుగు, ఆ వాక్యమే అని, ఆ వాక్యము కేవలం దేవుని చేత పంపబడిన ప్రవక్తల దగ్గర, సేవకుల దగ్గర మాత్రమే ఉంటుందని, వాళ్ళే రియల్ ప్రీచర్స్ అని పోయిన వారం మనం చూసాం. మరి ఎందుకు రియల్ ప్రీచర్స్ అంటే, వారి వాక్య విషయంలో ఎన్నడూ రాజీ పడలేదు. రెండో విషయం ఏంటంటే, వారు వాక్యాన్ని పూర్తిగా అనుభవించి పాటించి అందులో ఉన్న శక్తి ఏమిటో చూసి అప్పుడు ఇతరులకు వాళ్ళు బోధించారు. అందుకే వాళ్ళంటే శత్రువుకి, దెయ్యానికి చాలా చాలా భయం, కోపం.
మన మన ప్రవక్త కూడా చెప్పాడు, పోయిన వారం నేను చెప్పాను. దెయ్యాన్ని వణికింపజేసే ఒకే ఒక్క మార్గం ఏంటంటే వాక్య ప్రకారముగా మనం ఎప్పుడైతే జీవిస్తామో అప్పుడు వాడికి మనల్ని చూస్తే మంట, మనల్ని చూస్తే భయము. కాబట్టి వాక్య నెరవేర్పులోనే శక్తి అంతా దాగి ఉందని పోయిన వారం మనం చూసాం. అలాగే వాక్యము యొక్క ప్రాముఖ్యత ఏమిటో, దాన్ని దేవుడు ఎలా కాపాడుకుంటూ వచ్చాడో కొన్ని సందర్భాలు మనం చూసాం. అలాగే ఈ డెడ్ సీ స్క్రాల్స్ గురించి కూడా పోయిన వారం నేను చెప్పాను. అవి ఎంత పురాతనమైనవో మనుషుల తర్వాత గుర్తించి ఆ పరిశుద్ధ గ్రంథం యొక్క గొప్పతనం ఏంటో మరొకసారి మరి మానవ జాతికి దేవుడు తెలియచేశాడు. సో ఈ విషయాలన్నీ పోయిన వారం చూసాం. ఇప్పుడు తర్వాత భాగంలోనికి మనం వెళదాం. మరియు 6వ వచనం, మరియు ఆ సింహాసనము ఎదుట స్ఫటికమును పోలిన గాజు వంటి సముద్రం ఉన్నట్టుండెను. ఇక్కడ చూడండి, మనం పోయిన వారం ఈ 7 దీపాల గురించి చూసాం. అయితే ఆ 7 దీపాలకి ఇక్కడ మనం చూసే ఈ 4 జీవులు, ముందున్న 4 జీవులకి ఆ 7 దీపాలకి మధ్యలో ఏదో ఉన్నట్టు యోహాను రాస్తున్నాడు. అక్కడ చూడండి, కింద అంతా కూడా ఒక గ్లాస్ లాగా మనకు కనిపిస్తూ ఉంటుంది. స్ఫటికమును అంటే క్రిస్టల్ లాగా, గ్లాస్ లాగా ఏదో మనకు మెరుస్తున్నట్టుగా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది ఆ దీపాలకి 4 జీవులకి మధ్యలో. అయితే ఇక్కడ అంత పర్టికులర్గా అది కనపడట్లేదు. మరి వేరే పిక్చర్లో మనం చూద్దాం. ఇక్కడ చూడండి, ఇక్కడ సింహాసనము ఎదుట స్ఫటికమును పోలిన గాజు వంటి సముద్రం ఉన్నట్టు ఉండెను. చూడండి, సముద్రం లాగా సింహాసనం ఎదురుగా ఏదో ఉందంట. గాజు వంటి సముద్రం ఉన్నట్టుండెను. సో మనం చూస్తే ఈ నమూనా అమరిక ఇదంతా కూడా మరి మోషే పాత నిబంధనలో ఇవన్నీ చూశాడు కాబట్టే దాని ప్రకారముగానే ఈ ప్రత్యక్షపు గుడారాన్ని కట్టించాడని నేను ఆల్రెడీ చెప్పాను మీకు. ఈ ప్రత్యక్షపు గుడారాన్ని, దేవుడు నివసించే ఈ ప్రదేశాన్ని ఏ నమూనా ప్రకారం కట్టాడు అంటే, పరలోకములో మరి ఒకసారి సీనాయి పర్వతం మీదకి వెళ్ళినప్పుడు మరి 6 రోజులు మోషే అక్కడ ఉండి 7వ రోజున ఆ మేఘంలోనికి కొనిపోబడతాడు. అప్పుడు 40 రోజులు దేవుని యొక్క సముఖములో ఆయన గడుపుతాడు. మోషే మనందరికీ తెలుసు. అప్పుడు మరి పరలోకములో ఏమైతే చూశాడో, ఏమేమైతే ఆయన గమనించాడో సేమ్ వాటి ప్రకారంగానే, వాటి నమూనా ప్రకారముగా ఇంచుమించుగా మరి భూమి మీద ఆ ప్రత్యక్ష గుడారాన్ని కట్టించాడు. ఈ విషయాన్ని ఆల్రెడీ నేను చెప్పాను. 3 భాగాలుగా కట్టించాడు. ఒకటి ఆవరణము, పరిశుద్ధ స్థలము, దేవుడుండే అతి పరిశుద్ధ స్థలం. ఇక్కడ మనం ఆవరణం అనగా మనకు గుర్తొచ్చేది ఏంటంటే, ఈ బయట ఆవరణంలో కనిపించే ఈ యొక్క ఇత్తడి బలిపీఠం, ఇది మనకి గుర్తు రావాలి. ఆవరణం అనగానే ఇత్తడి బలిపీఠం. దేనికి ఆ ఇత్తడి బలిపీఠం? వచ్చే ప్రతి ఒక్కడు ఆ యొక్క బలి అర్పణ ద్వారానే లోపలికి ప్రవేశించాలి అనేది అక్కడ మనకు చూపిస్తుంది. ఆల్రెడీ దాని గురించి చెప్పాను. అది నీతీకరణకి సాదృశ్యం అని కూడా నేను చెప్పాను. సో ఇది ఆవరణం. తర్వాత ఏంటంటే పరిశుద్ధ స్థలం. పరిశుద్ధ స్థలం అంటే యాజకులు మాత్రమే వెళ్ళగలిగిన స్థలం. అది బయట ఆవరణంలో మరి సున్నతి చేయబడిన వారు, మరి ఒక పాపి వాళ్ళు ఉండొచ్చు. అంటే బలి అర్పణ ద్వారా వాళ్ళ లోపలికి ప్రవేశించవచ్చు. కానీ పరిశుద్ధ స్థలంలోనికి మాత్రం యాజకులు, అభిషేకించబడిన యాజకులు మాత్రమే వెళ్ళాలి. అది కూడా ఎలా వెళ్ళాలి అంటే నేను ఆల్రెడీ చెప్పాను. ఇక్కడ మనకి ఒకటి కనిపిస్తుంది, ఇత్తడి గంగాళం. ఆవరణంలో ఇత్తడి బలిపీఠం. పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళే ముందు అక్కడ మనకేం కనిపిస్తుందంటే ఇత్తడి గంగాళం కూడా కనిపిస్తుంది. సో ఇదంతా ఈ అమరిక, ఈ యొక్క నమూనా అంతా మోషే ఎక్కడి నుంచి చూసి ఇక్కడ కట్టించాడంటే, మరి పరలోకంలో అతి పరిశుద్ధ స్థలములో ఏమేమైతే చూశాడో దాని ప్రకారంగానే మరి ఇక్కడ ఇత్తడి బలిపీఠం కానీ, ఇత్తడి గంగాళం కానీ ఇవన్నీ కూడా కట్టించాడు. అందుకే సొలొమోను మరి దేవాలయాన్ని కట్టించేటప్పుడు స్పెషల్గా మరి ఇటువైపు కుడివైపున 5 గంగాళములు, ఎడమ వైపున 5 గంగాళములు పెట్టించాడు. ఈ గంగాళము దేనికంటే అక్కడ ఉన్న నీటితో
లోపలికి వచ్చే ప్రతిదీ కూడా శుద్ధి చేయబడాలి. అక్కడ మనం బలి అర్పించే జంతువు ఏదైనా సరే అక్కడ నీటితో శుద్ధి చేయబడాలి. దానికి ముంగుర్తుగా అటువైపు 5 గంగాళములు, ఇటువైపు 5 గంగాళములు పెట్టాడు. అయితే ఒకటి మాత్రం స్పెషల్గా పెద్ద గంగాళం పెట్టాడు, ఇత్తడి గంగాళం. ఇది దేనికోసమంటే ఇందులో యాజకులు శుద్ధి చేయబడాలి. అక్కడున్న పక్కనున్న గంగాళంలోనేమో ఈ జంతువుల్ని శుద్ధి చేస్తారు. అయితే ఇక్కడ సముద్రం లాంటి ఒక పెద్ద స్నానపు గంగాళాన్ని కట్టించాడు. ఇది దేనికోసమంటే యాజకులు ఇందులో తమ్మును తాము శుద్ధి చేసుకొని అప్పుడు పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళాలి. ఒకసారి చూద్దాం. 2వ దినవృత్తాంతములు 4:6. మరియు దహన బలులుగా అర్పించు వాటిని కడుగుటకై కుడి తట్టుకు 5ను ఎడమ తట్టుకు 5ను 10 స్నానపు గంగాళములను చేయించాను సొలొమోను. తర్వాత సముద్రము వంటి తొట్టి అందు యాజకులు మాత్రము స్నానము చేయుదురు. కాబట్టి స్పెషల్గా ఒక పెద్ద గంగాళాన్ని పెట్టాడు, ఇత్తడి గంగాళం. అది దేనికోసమంటే యాజకులు అందులో తమ్మును తాము శుద్ధి చేసుకొని అప్పుడు దేవుని దగ్గరికి లోపలికి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళాలి. సో ఇదంతా అక్కడ చూసిన నమూనానే మోషే మరి భూమి మీద కట్టించాడు. దాన్ని బట్టే సొలొమోను కూడా ఇక్కడ కట్టించాడు. సో ఇవన్నీ దేన్ని చూపిస్తున్నాయి అంటే ఒక వ్యక్తి ఎవరైనా సరే దేవుని యొద్దకు వెళ్లే ముందు అతడు వాక్యముతో పూర్తిగా శుద్ధి చేయబడాలి. ఇది దాని యొక్క అసలైన ఉద్దేశం. మరి చాలామంది మరి కొన్ని పుణ్యక్షేత్రాలకు వెళ్ళి పవిత్ర జలంలో స్నానం చేసి శుద్ధి అయిపోయినట్టుగా ఫీల్ అవుతూ ఉంటారు. కానీ అసలైన శుద్ధి హృదయానికి ఎప్పుడు జరిగిద్దంటే వాక్యముతో మాత్రమే మన హృదయాన్ని మనం శుద్ధి చేసుకోగలం. సో దేవుని వద్దకు వెళ్ళే ప్రతి ఒక్కడు వాక్యముతో శుద్ధి చేయబడాలి అని చూపించేవే ఇవన్నీ కూడా ఛాయలు, మరి సాదృశ్యాలు. ఇవన్నీ కూడా దేనికంటే ఒక వ్యక్తి ఎప్పుడు నీతిమంతుడిగా మార్చబడతాడు అంటే వాక్యముతో తన జీవితాన్ని శుద్ధి చేసుకున్నప్పుడే అతడు నిజంగా నీతిమంతుడిగా మారతాడు. అప్పుడు మాత్రమే దేవుని యొక్క సన్నిధిలోనికి వెళ్ళటానికి అతడు అర్హత పొందుతాడు అని చూపించేవే ఈ విషయాలన్నీ కూడా. అందుకే బైబిల్లో చక్కని మాట ఉంది, యవ్వనస్తులు దేని చేత తమ నడతను శుద్ధి చేసుకొందురు అని. చూద్దాం. కీర్తనల గ్రంథం 119:9. యవ్వనస్తులు దేని చేత తమ నడత శుద్ధి చేసుకొందురు, నీ వాక్యమును బట్టి దాన్ని జాగ్రత్తగా చూచుకున్నట చేతనే కదా. ఎంత క్లియర్గా ఉందో చూడండి. ఎలా ఒక మనిషి తన జీవితాన్ని పరిపూర్ణముగా మార్చుకోగలడు, ఎలా ఒక మనిషి తన జీవితాన్ని సరైన మార్గంలో తీసుకెళ్ళగలడు అని ఒక ప్రశ్న వేసి దానికి మళ్ళీ దేవుడే ఆ సమాధానాన్ని రాయిస్తున్నాడు. ఏమని? నీ వాక్యమును బట్టి. దేన్ని బట్టి? ఎవరో చెప్పిన నీతి సూక్తులను బట్టి కాదు, వేమన శతకాలను బట్టి కాదు, గాంధీజీ సూక్తులను బట్టి కాదు. అవన్నీ మంచి మాటలే, కానీ మన జీవితాన్ని పరిపూర్ణముగా మార్చాలంటే, దేవుని యొద్దకు మనల్ని తీసుకెళ్లాలంటే, దేవుని ఎదుట నిందారహితముగా మనం నిలబడాలంటే, దేన్ని బట్టి శుద్ధి చేసుకోవాలంటే ఏదో పవిత్ర జలాన్ని బట్టి కాదు, దేవుని యొక్క వాక్యమును బట్టి దాన్ని జాగ్రత్తగా చూసుకుంటూ మన జీవితాన్ని శుద్ధి చేసుకోగలం అంటున్నాడు. అందుకే పౌలు కూడా ఎఫెసీయులకు రాసిన పత్రికలో మరి సంఘాన్ని దేవుడు దేంతో కడిగి స్నానం చేయించాడో ఇక్కడ చెప్తున్నాడు. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:25. పురుషులారా, మీరును మీ భార్యలను ప్రేమించుడి, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడతైనను అట్టిది మరి ఏదైనాను లేక పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను. చూడండి, సంఘము ముడత, మచ్చ, కళంకము ఇవేమీ లేకుండా పరిశుద్ధమైనదిగా నిర్దోషమైనదిగా మహిమగల సంఘముగా తన ఎదుట దాన్ని నిలవబెట్టుకొనవలనని. అలా నిలబెట్టుకోవాలంటే దాన్ని, ఆ సంఘాన్ని దేంతో శుద్ధి చేయాలి? ఇక్కడ చూడండి, వాక్యముతో, ఉదక స్నానము చేత. దేంతో స్నానం? పవిత్ర జలంతో కాదు, ఎక్కడో ఆ పవిత్రమైన నదిలో మునగటం కాదు. వాక్యముతో, వాక్యం అనే జలముతో ఉదక స్నానము చేత దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. సో మన దేవుడు వాక్యమై ఉన్నాడు. ఆయన తన్ను తాను అర్పించుకొని
ఆ వాక్యము చేత మళ్ళీ మనల్ని ఉదక స్నానము చేత వాక్యముతో పవిత్రపరిచి మనల్ని పూర్తిగా పరిశుద్ధపరిచాడు. అంటే దాని అర్థం ఏంటి? వాక్యము మాత్రమే మనల్ని పూర్తిగా పవిత్రపరచగలదు. అంత పవిత్రత, పరిశుద్ధత వాక్యములోనే ఉంది. రోజు మనం చేసే నీతి క్రియల్లో లేదు, మంచి పనుల్లో లేదు. బైబిల్లో ఉంది, ఆల్రెడీ నేను మీకు చాలాసార్లు చెప్పాను. మనం కష్టపడి చేసే నీతి క్రియలన్నీ కూడా దేవుని దృష్టికి మురికి గుడ్డ వలె కనపడతాయి అని. ఆకాశమే ఆయన దృష్టికి పవిత్రంగా కనపడదంట. అలాంటిది మనం చేసే నీతి క్రియలు, పుణ్యకార్యాలు దేవుణ్ణి ఎంత మాత్రం కూడా సంతోషపెట్టలేవు. కానీ వాక్య ప్రకారంగా ఎప్పుడైతే మన జీవితాన్ని మలుచుకుంటామో, వాక్యముతో ఎప్పుడైతే ఉదక స్నానము చేత మనం పవిత్రపరచబడతామో, అదే ఒక మనిషికి నిజమైన పరిశుద్ధత, పవిత్రత. అంటే దేవుని ముందు నిలబెట్టగలిగే పరిశుద్ధత ఎప్పుడు వచ్చిందంటే వాక్యముతో ఉదక స్నానము చేసినప్పుడే అలా వచ్చిద్ది అంటున్నాడు పౌలు. అందుకే యేసయ్య కూడా భూమి మీద ఉన్నప్పుడు వారితో ఒక మాట అంటాడు. ఒకసారి చూద్దాం. యోహాను సువార్త 15:3. నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరిప్పుడు పవిత్రులై ఉన్నారు. ఏ మాటను బట్టి? వాక్యాన్ని బట్టి మీరిప్పుడు పవిత్రులుగా మార్చబడ్డారు అంటున్నాడు. ఇంగ్లీష్లో ఇంకా క్లియర్గా ఉంటుంది. నౌ యు ఆర్ క్లీన్ త్రూ ద వర్డ్ విచ్ ఐ హ్యావ్ స్పోకెన్ అంటు యు. చూడండి, దేని ద్వారా? నేను చెప్పిన వాక్యము ద్వారా ఇప్పుడు మీరు క్లీన్ చేయబడ్డారు అని దీని అర్థం. శుద్ధి చేయబడ్డారు, పవిత్రులుగా మార్చబడ్డారు అని దేవుడు చెప్తున్నాడు. ఎప్పుడైతే వాక్యాన్ని బట్టి మనం క్లీన్గా, పవిత్రులుగా ఎప్పుడైతే మారతామో అప్పుడు మాత్రమే దేవుడు తన పరిశుద్ధాత్మను మన మీదకు పంపిస్తాడు. బైబిల్లో ఉంది, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు అని. అవునా? సో హృదయ శుద్ధి దేంతో జరగాలంటే వాక్యము ద్వారా. ఎప్పుడైతే మనం శుద్ధీకరించబడతామో అప్పుడు మూడవది ఏంటంటే పరిశుద్ధాత్మ బాప్తీసం. ఫస్ట్ది నీతీకరణ, అంటే మనం అంగీకరించేది. రెండవది శుద్ధీకరణ, అంటే మనం జాగ్రత్తగా మన జీవితాన్ని కాపాడుకుంటూ, పాపాలని శుద్ధి చేసుకుంటూ పవిత్రమైన జీవితాన్ని ఎప్పుడైతే మనం గడుపుతామో, మూడవదిగా దేవుడు తన పరిశుద్ధాత్మ చేత మనల్ని నింపి మనల్ని కొత్త మనుషులుగా మారుస్తాడు. అందుకే బైబిల్లో ఏమనుంది? ఎవడైనా నువ్వు క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో కొత్తవాయను. కాబట్టి ఎప్పుడైతే మనం వాక్యము ద్వారా అలా పవిత్రపరచబడతామో అప్పుడు మాత్రమే దేవుడు తన పరిశుద్ధాత్మను మన మీదకు పంపిస్తాడు. అందుకే ఒకసారి పౌలు అప్పుల్లో కొరింథీలో ఉన్నప్పుడు ఒక చిన్న సంఘానికి వెళ్ళి, మరి 12 మంది పురుషులు అక్కడ ఉంటారు, వారి దగ్గరికి వెళ్ళి అడుగుతాడు, మీరు అంతా బాగానే ఉంది, మరి మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందారా అని అడుగుతాడు. అప్పుడు వాళ్ళు ఏమంటారంటే, అసలు ఈ పరిశుద్ధాత్మ ఉందన్న విషయమే మాకు తెలియదండి అంటారు పౌలుతో. ఒకసారి చూద్దాం. అపోస్తల కార్యములు 19:1. అపోల్లో కొరింథీలో ఉన్నప్పుడు జరిగినదేమనగా, పౌలు పై ప్రదేశములలో సంచరించి ఎఫెసునకు వచ్చి కొందరు శిష్యులను చూసి, మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందితిరా అని వారిని అడుగగా, వారు పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న సంగతియే మేము వినలేదని చెప్పిరి. అప్పుడు అతడు, అలాగైతే మీరు దేన్ని బట్టి బాప్తీసం పొందిరని అడుగగా, వారు యోహాను బాప్తిస్మమును బట్టియే అని చెప్పిరి. చూడండి, ఇక్కడ మీరు బాప్తిసం తీసుకున్నారు, మరి సంఘంలో చక్కగా భక్తి చేస్తున్నారు, ఇంతకీ పరిశుద్ధాత్మను పొందారా అంటే అసలు ఆ పరిశుద్ధాత్మ ఉందనే విషయమే మాకు తెలియదు అంటారు. అప్పుడు పౌలు అంటున్నాడు, అలాగైతే మీరు దేన్ని బట్టి బాప్తిసం పొందారు అంటే బాప్తిస్మం ఇచ్చి యోహాను బట్టి. మరి ఆయన ఏ బాప్తిస్మం అయితే ఇచ్చాడో మేమందరం ఆ బాప్తిస్మాన్నే పొందాము అని చెప్తారు. అప్పుడు పౌలు ఏమంటున్నాడో చూడండి. అందుకు పౌలు, యోహాను తన వెనుక వచ్చువాని యందు అనగా యేసునందు విశ్వాసం ఉంచవలెనని ప్రజలతో చెప్పుచు మారు మనసు విషయమైన బాప్తిస్మం ఇచ్చెను. చూడండి, ఇక్కడ యోహాను ఇచ్చిన బాప్తిసం దేని గురించి? మారు మనసు విషయమైన బాప్తిసం. మారు మనసు అంటే ఏంటి? మనలో కలిగే పశ్చాత్తాపం, ఒప్పుకోలు, పాపివని గుర్తించటం. అందుకే బాప్తిస్మం ఇచ్చి యోహాను బయటికి రాగానే ఏమని చేశాడు ప్రసంగం? పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొందండి. ఇది ఆయన చెప్పిన ఫస్ట్ మాట.
కాబట్టి బాప్తిస్మం ఇచ్చి యోహాను యేసయ్య ఇంకా రాలేదు కాబట్టి ప్రజల్ని ప్రిపేర్ చేస్తున్నాడు. అవునా? మారు మనస్సు అంటే ఫస్ట్ మనలో కలిగే ఫస్ట్ స్టెప్ అది. మనం పాపివని గుర్తించటం, పశ్చాత్తాపడటం, మన పాప జీవితం నుండి బయటికి రావాలనే ఒక మనస్సు మనకి రావటం, ఇదే మారు మనస్సు. అవునా? కాబట్టి దీని గురించి స్ట్రెస్ చేసి చెప్పాడు. ఎవరు? బాప్తిస్మం ఇచ్చి యోహాను. సో వచ్చిన వాళ్ళందరూ మారు మనస్సు పొంది యోహాను దగ్గర బాప్తిస్మం తీసుకున్నారు. అయితే యోహాను ఒక మాట చెప్పాడు. ఏమని? నేను మీకు నీళ్లతో బాప్తిస్మం ఇస్తున్నా, కానీ నా వెనుక వచ్చేవాడు నాకంటే శక్తిమంతుడు, ఆయన మీకు పరిశుద్ధాత్మతోనూ అగ్నితోనూ బాప్తిస్మం ఇస్తాడు అని చెప్పాడు. అంటే ఏంటి? ఇది పర్ఫెక్ట్ కాదు, కానీ నా వెనుక వచ్చేవాడు మిమ్మల్ని పర్ఫెక్షన్లోకి తీసుకెళ్తాడు. కాబట్టి మీ దృష్టి ఆయన మీద పెట్టండి. ఆయన హెచ్చవలసి ఉన్నది, నేను తగ్గవలసి ఉన్నది అని చెప్తాడు. కాబట్టి ఇక్కడ బాప్తిస్మం ఇచ్చి యోహాను ఇచ్చిన బాప్తిస్మంలో మరి ఒక విషయమే మనకు కనపడింది. ఏంటి? మారు మనసు విషయమైన బాప్తిస్మం ఇచ్చాడు ఆయన. కానీ ఇక్కడ మనం పూర్తిగా రక్షణ పొందాలి అంటే రెండు విషయాలు ఉన్నాయి. ఇక్కడ బాప్తిస్మం అనే దాంట్లో రెండు ఉన్నాయి. ఈ రెండు జరిగినప్పుడే మనకు నిజంగా రక్షణ. ఏంటది? ఫస్ట్ మారు మనసు, రిపెంటెన్స్. ఇది ఫస్ట్ స్టెప్ అన్నమాట. మనం పాపివని గుర్తించి మనలో ఆ పశ్చాత్తాపం, మారు మనసు వచ్చినప్పుడు అది ఫస్ట్ స్టెప్. అయితే దాంతో అయిపోలేదు. దాంతోనే మనం రక్షించబడ్డామా అంటే కాదు. ఈనాడు చాలామంది వాక్యం చెప్పేటప్పుడు వినే ప్రతి ఒక్కడికి ఎంతో కొంత రిపెంటెన్స్ అనేది వచ్చింది. మీటింగ్స్కి మీరు వెళ్ళండి, ఏ మీటింగ్కి వెళ్ళినా సరే యేసయ్య గురించి, శిలువ మరణం గురించి, ఆయన త్యాగం గురించి, ప్రేమ గురించి కాసేపు వింటే మనందరిలో ఎంతో కొంత రిపెంటెన్స్. ఒక పాపి కూడా, ఒక తాగుబోతు కూడా, వ్యభిచారి కూడా కొంచెం రిపెంట్ అవుతాడు. అంటే వాళ్ళు ఆ పశ్చాత్తాపం అనేది, ఒప్పుకోలనేది వచ్చింది. నిజమే, నేను పాపిని, నేను చెడిపోయిన వాడిని అని వాడి అంతరాత్మ వాడికి సాక్ష్యం ఇచ్చినప్పుడు కొంచెం మారు మనసు అనేది వచ్చింది ఆ మీటింగ్లో. కానీ దాంతోనే అతడు రక్షించబడ్డాడా అంటే కాదు. అక్కడ కేవలం అతడికి వచ్చింది ఏంటంటే మారు మనసు. కానీ తను చేసిన పాపాలకి రిమిషన్ ఆఫ్ సిన్స్ అంటే పాపక్షమాపణ కూడా దొరికినప్పుడే వాడు నిజంగా రక్షణ పొందినట్టు, రక్షించబడినట్టు. అవునా? కాబట్టి ఇక్కడ చూడండి, మారు మనసు విషయమైన బాప్తిస్మం ఇచ్చి యోహాను వచ్చి ఇచ్చాడు. కానీ అది ఇన్కంప్లీట్ అని యోహానే చెప్పాడు. నేను మీకు నీళ్లతో ఇస్తున్నా ఇప్పుడు, కానీ నా వెనుక వచ్చేవాడు మీకు పరిశుద్ధాత్మతో ఇస్తాడు అని ముందే చెప్పాడు ఆయన. దేవుడు కూడా నికోదేముతో అదే అంటాడు, నువ్వు తిరిగి జన్మించాలి, నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించాలి అంటాడు. సో బాప్తిస్మం ఇచ్చి యోహాను ఇచ్చింది దేని గురించి అంటే ఆ బాప్తిసం కేవలం మారు మనస్సు మాత్రమే మరి యాక్సెప్ట్ చేసిన ఆ బాప్తిసం. అయితే మనం పూర్తిగా రక్షించబడాలంటే అక్కడ పాప క్షమాపణ కూడా జరగాలి. అది ఎలా జరిగిందంటే కేవలం యేసు క్రీస్తు నామంలోనే ఆ పాప క్షమాపణ అనేది మనకి కలుగుతుంది. సో బాప్తిస్మం ఇచ్చి యోహాను మారు మనసు గురించి స్ట్రెస్ చేశాడు. మారు మనసు విషయమైన బాప్తిస్మం ఇచ్చాడు. కానీ మన పాపాలకి పూర్తిగా మరి పాప క్షమాపణ దొరికి మనం పవిత్రులుగా మార్చబడాలంటే అక్కడ యేసు క్రీస్తు నామంలో మనం బాప్తిసం పొందాలి. అందుకే అపోస్తుల కార్యములు 2:38 పేతురు అన్ని వేల మంది ప్రజల ముందు ఆయన బల్లగుద్ది చెప్పాడు. ఏమనంటే ప్రతి ఒక్కడు యేసు క్రీస్తు నామంలో బాప్తిసం పొందండి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అనే వరాన్ని పొందుతారు. ఈ వాగ్దానం మీకు, మీ పిల్లలకి, దూరస్తులందరికీ, అనగా ప్రభువైన మన దేవుడు తన యొద్దకు పిలిచిన వారికి అందరికీ చెల్లిద్ది అని చాలా గొప్ప స్టేట్మెంట్ ఇచ్చాడు పేతురు అపోస్తుల కార్యములు 2:38. అదే నిజమైన బాప్తిసం. ఇక ఆ రోజు నుంచి అపోస్తులు ఎక్కడా కూడా ఆ బాప్తిసాన్నే ఇచ్చారు. వేరే బాప్తిసం అనేది ఎక్కడ వాళ్ళు ఇవ్వలేదు, తీసుకోలేదు. యేసుక్రీస్తు నామంలోనే వాళ్ళు బాప్తిసాలు ఇచ్చుకుంటూ వెళ్ళారు, తీసుకుంటూ వెళ్ళారు. ఎందుకంటే అదే సరైన విధానం. అక్కడ మారు మనసు ఉంది, పాపక్షమాపణ ఉంది, తర్వాత పరిశుద్ధాత్మ అనే ఒక గిఫ్ట్. అంటే దేవుడు గిఫ్ట్ అంటే ఏంటి అర్థం చెప్పండి? గిఫ్ట్ అంటే అదొక అప్రిషియేషన్ లాంటిది. మనం కష్టపడిన దానికి, మనం చేసిన దానికి ఎదుటివాడు ఇచ్చే ప్రశంసలు, అప్రిషియేషన్. కాబట్టి దేవుడు మనకిచ్చే ఒక గిఫ్ట్, మనం కష్టపడిన దానికి ఆయన ఇచ్చే ఒక అప్రిషియేషనే ఆ పరిశుద్ధాత్మ అనే గిఫ్ట్ అన్నమాట.
కాబట్టి అది ఎప్పుడు వచ్చింది? మనం ఈ విధానంలో వెళ్ళినప్పుడు. అవునా? కాబట్టి అయితే ఇక్కడ అపోస్తుల కార్యములు 19లో ఇప్పుడు మనం చూసిన అపోల్లో కొరింథీలో ఉన్నప్పుడు ఆ 12 మంది పురుషులు ఏ బాప్తీసం తీసుకున్నారంటే మారు మనస్సు విషయమైన బాప్తీసం తీసుకున్నారు. బాప్తిస్మం ఇచ్చి యోహాను ద్వారా ఇలాంటి బాప్తీసం తీసుకున్నారు. కానీ వారికి ఇంకా ఆ పాప క్షమాపణ అనేది, యేసుక్రీస్తు నామం అనేది వాళ్ళు ధరించుకోవాలి. అందుకే వాళ్ళకి అసలు పరిశుద్ధాత్మ అనే కాన్సెప్టే తెలియదు అన్నారు. అప్పుడు పౌలు ఏం చేశాడంటే వారి యొక్క ఆలోచనని మార్చి, ఇక్కడ చూడండి, ఎప్పుడైతే ఇదంతా చెప్పాడో, మరి ఈ విషయాలన్నీ ఎప్పుడైతే చెప్పాడో అప్పుడు వారికి కనువిప్పు కలిగి వారు ఆ మాటలు విని, చూడండి, ప్రభు అయిన యేసు నామమున బాప్తీసం పొందిరి. చూడండి ఎంత క్లియర్గా ఉందో. వాళ్ళు ఆల్రెడీ బాప్తీసం తీసుకున్నారు, కానీ ఎప్పుడైతే మేము తీసుకున్నది సరైంది కాదు, సరైంది ఇంకేదో ఉంది అని ఎప్పుడైతే తెలుసుకున్నారో వారు వెంటనే మార్పు పొందారు. కానీ దుష్టులు ఏం చేస్తారంటే వారు చేసిందే కరెక్ట్ అనే దాంట్లో ఉంటారు. సేమ్ కయ్యను లాగా. ఇప్పుడు కయ్యనుకి అర్థమైంది ఏమని? హేబేలు యొక్క అర్పణే సరైంది, దేవుడు అక్కడికి మాత్రమే దిగొచ్చాడు, నా అర్పణ సరైంది కాదు, కాబట్టి నేను మార్చుకోవాలి, మళ్ళీ సరైన విధానంలో వెళ్ళాలి అనే మనసు కయ్యనుకు రాలేదు. నేను వెళ్ళే విధానంలోనే వెళతాను, ఎవడేం చేస్తాడో చూస్తాను అన్నట్టుగా వెళ్ళిపోయాడు. కానీ ఇక్కడ ఈ 12 మంది పురుషులు ఏం చేశారు? వీరు ఎన్నికలో ఉన్నారు కాబట్టి పౌలు వెళ్ళి ఎప్పుడైతే వారికి వివరించాడో అప్పుడు వెంటనే ఆ మాటలు విని ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో బాప్తీసం పొందారు. ఈరోజు చాలా మందితో వచ్చిన సమస్య అదే. వారు ఎక్కడో మత శాఖల్లో వాళ్ళ పాస్టర్ గారు ఇచ్చిన బాప్తీసం ఏదో తీసుకుంటారు. పెళ్లి బాప్తీసమో, చిలకరింపో, పుట్టినరోజు బాప్తీసమో, ఏదో ఒక బాప్తీసం తీసుకొని మనం వెళ్ళి సరైన బాప్తీసం ఉంది అని చెప్తే వాళ్ళు లొంగరు. వాళ్ళు ముగ్గురు దేవుళ్ళు ఉన్నారని నమ్మి బాప్తీసం తీసుకుంటారు. మనం వెళ్ళి ఒక్కడే దేవుడు, ఆయనే యేసుక్రీస్తు అని మనం ఎంత చెప్పినా వారు వినటానికి ఒప్పుకోరు. మనం రుజువులు లేఖనాలతో చూపించినా సరే చాలామంది అంగీకరించరు. కానీ నువ్వు అంగీకరించాలన్నా కూడా దేవుని యొక్క అనుగ్రహం నీకు ఉండాలి. ఆ కటాక్షం, దేవుని యొక్క దయా కృప నీకుంటేనే నువ్వు వెంటనే మార్పు పొందుతావు. సత్యమైనది వచ్చినప్పుడు అసత్యమైన దాన్ని విడిచి బయటకు వస్తావు. అలా రావాలన్నా కూడా దేవుని యొక్క కృప అనేది ఉండాలి. సో ఈ 12 మంది ఆ మాటలు విని వెంటనే యేసుక్రీస్తు నామంలో బాప్తీసం పొందారు. తర్వాత పౌలు వారి మీద చేతులుంచగా పరిశుద్ధాత్మ వారి మీదకు వచ్చెను. చూడండి, ఆ ప్రొసీజర్ ప్రాపర్ ఛానల్ గుండా ఎప్పుడైతే వాళ్ళు వెళ్ళారో నిజంగానే పరిశుద్ధాత్మ వారి మీదకు వచ్చింది. కానీ మొన్నటిదాకా ఏంటి, వాళ్ళు ప్రాపర్ ఛానల్లో వెళ్ళలేదు. అందుకే అసలు దాని గురించి వారికి తెలియదు. కానీ దేవుడు అంటే చాలా ఇష్టం, భక్తి వాళ్ళకి. కానీ ఎప్పుడైతే ఆ మార్గాన్ని సరిచేసుకున్నారో అప్పుడు పరిశుద్ధాత్మ వారి మీదకు వచ్చింది. అప్పుడు వారు భాషలతో మాట్లాడటానికి, ప్రవచించడానికి మొదలు పెట్టారు. కాబట్టి సహోదరులారా, నేను చెప్పేది ఏంటంటే దేవుని యొక్క వాక్యం మనకేం చేసిద్దంటే మనం వెళ్ళే మార్గం సరైందా కాదా, మన జీవితం సరిగ్గా ఉందా లేదా అనేది మనకెత్తి చూపించేదే ఈ వాక్యం. ఈ వాక్యం మనల్ని సరిచేసినప్పుడు మనం ఏం చేయాలి? నిజమైన వ్యక్తి అయితే మార్చుకోవాలి. అడ్డం తిరిగి కయ్యనులాగా ప్రవర్తించకూడదు. ఎప్పుడైతే మనం మార్చుకొని ఆ సరైన విధానంలోనికి వస్తామో అప్పుడు దేవుడు ఖచ్చితంగా మన గురించి ఆలోచిస్తాడు, తన ఆత్మను మన మీదకి పంపిస్తాడు. కాబట్టి ఇక్కడ 2 కార్యాలు గుర్తుపెట్టుకోండి. ఒకటి మారు మనస్సు, రెండవది పాపక్షమాపణ. ఈ 2 ఎప్పుడైతే మనకు అప్లై అవుతాయో అప్పుడు మాత్రమే మనం నిజంగా రక్షణ పొందినట్టు, నిజంగా బాప్తీసం తీసుకొని మనం మారినట్టు అర్థం. అదే యేసయ్య కూడా భూమి మీద ఉన్నప్పుడు ఒకసారి మరి ఆయన చనిపోయి తిరిగి లేచిన తర్వాత పైకి ఆరోహణమై వెళ్ళిపోయే ముందు చివరిసారి శిష్యులందరినీ కలుసుకుంటాడు ఒక చోట. అమ్మాయి మార్గంలో కొంతమందిని ఆ ఇద్దరిని కలుస్తాడు. ఆ ఇద్దరు వెళ్ళి మిగతా శిష్యులకి చెప్తారు. అప్పుడు మళ్ళీ దేవుడు అందరూ కలిసి ఉన్నప్పుడు వారి మధ్యకు దిగి వస్తాడు, ప్రత్యక్షం అవుతాడు. వారితో కొద్ది నిమిషాలు మాట్లాడి ఇక వెళ్ళిపోయే ముందు కొన్ని ప్రాముఖ్యమైన మాటలు చెప్తాడు. చూడండి, లూకాసు వార్త 24:47. వాళ్ళతో అంటున్నాడు వెళ్ళిపోయే ముందు, యెరూషలేము మొదలుకొని సమస్త జనములలో, జనము అంటే దేశము, జనములలో అంటే అన్ని ప్రపంచంలో ఉన్న యెరూషలేము మొదలుకొని
ప్రపంచంలో ఉన్న అన్ని మూలలకి ఆయన పేరట మారు మనస్సును పాపక్షమాపణయు ప్రకటింపబడుననియు వ్రాయబడి ఉన్నది. చూడండి, మొత్తం ఎక్కడైనా సరే ఎవరి నామం పేరిట? ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరిట మారు మనస్సు, పాపక్షమాపణ, ఈ రెండు ఉన్నాయి. ప్రకటింపబడునని వ్రాయబడి ఉన్నది. ఈ సంగతులకు మీరే సాక్షులు అని యేసయ్యే స్వయంగా చెప్పాడు. నా నామం పేరిట మీకు మారు మనస్సు, పాపక్షమాపణ ఉన్నాయి. మళ్ళీ మనం వెళ్ళిపోయి తండ్రి, కుమార, పరిశుద్ధాత్మని, పుతాపుత్ర, పవిత్రాత్మని చిలకరింపు బాప్తిసాలు తీసుకుంటా, జెండా కింద మునుగుట, ఇవన్నీ చేస్తా రక్షించబడ్డామని ఎలా అనుకుంటాం? త్రూ ప్రాపర్ ఛానల్ మనం రాకుండా, సరైన విధానంలో మనం రాకుండా మనం రక్షించబడ్డామని, చనిపోయినాక పరలోకం వెళ్తామని ఎలా మనం అనుకుంటాం? ఒక అష్యూరెన్స్ లేకుండా, ఒక నిశ్చయత లేకుండా. కాబట్టి వాక్యం మనల్ని ఏం చేసిద్ది? సరిచేసిద్ది. సో ఇక్కడ దేవుడే చెప్పాడు, నా నామం పేరిట ప్రపంచమంతటికి మారు మనస్సు, పాపక్షమాపణ. దీనికి మీరే సాక్షులు. ఇదిగో నా తండ్రి వాగ్దానము చేసినది మీ మీదికి పంపుచున్నాను. మీరు పైనుండి శక్తి పొందు వరకు పట్టణములో నిలిచి ఉండుడని వారితో చెప్పాను. కాబట్టి పరిశుద్ధాత్మ అనేది పైనుండి వచ్చే శక్తి. భూమి మీద చాలా శక్తులు ఉన్నాయి, అవునా? చాలా మాయలు, మంత్రాలు, శక్తులు చాలా ఉన్నాయి. కానీ ఇది ఏ శక్తి అంటే పైనుండి దేవుని యొద్ద నుండి వచ్చే శక్తి. ఇది పరిశుద్ధాత్మ. ఇది ఎప్పుడు వచ్చింది? మనం త్రూ ప్రాపర్ ఛానల్ వెళ్ళినప్పుడు, అవునా? అలా వెళ్ళారు కాబట్టి ఆ 120 మందిలోకి మేడగదిలో పరిశుద్ధాత్ముడు ఆ రోజు దిగి వచ్చాడు. పెంతెకొస్తు పండుగ రోజున వారు ఎప్పుడైతే దేవుడు చెప్పినట్టుగా వారు 10 రోజులు మేడగదిలో కూర్చొని కనిపెట్టి ప్రార్థన చేశారో, వారి జీవితాల్లో ఉన్న అన్ని అవకతవకలన్నింటినీ ఎప్పుడైతే సరిచేసుకున్నారో, అప్పుడు దేవుడు చెప్పినట్టుగానే 10వ రోజున వారికి పరిశుద్ధాత్ముడిగా వారి మధ్యకు దిగి వచ్చాడు. కాబట్టి ఈరోజు మనందరం ఎందుకు అపోస్తులు వేసిన పునాది, అపోస్తుల యొక్క బోధ, అపోస్తుల యొక్క సహవాసాన్ని ఎందుకు మనం కోరుకుంటున్నాం? ఎందుకు మళ్ళీ వెనక్కి వెళ్ళాం, తండ్రుల దగ్గరికి వెళ్ళామంటే వారు పొందిన ఆత్మే సరైంది, వారు చేసిన భక్తే సరైంది, వారు తీసుకున్న బాప్తిస్మే సరైంది. కాబట్టి ఈరోజు మనందరం ఎక్కడికి వెళ్ళాలి? వారు వెళ్ళిన విధానంలోనే వెళ్ళాలి. కాబట్టి పౌలు చెప్తున్నాడు, చూడండి, వారికి ఉన్న మరి సిద్ధాంతం ఏంటంటే ప్రభువు ఒక్కడే, విశ్వాసం ఒక్కటే, బాప్తిస్మం ఒక్కటే. ఈరోజు అనేకమైన విశ్వాసాలు ఉన్నాయి, అనేకమైన బాప్తిసాలు ఉన్నాయి. కానీ అపోస్తులకి మాత్రం వారికి ప్రభువు ఒక్కడే, విశ్వాసం ఒక్కటే, బాప్తిస్మం ఒక్కటే. అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే, అవునా? ఆయన అందరికీ పైగా ఉన్నవాడై అందరిలోనూ వ్యాపించి అందరిలో ఉన్నాడు. అంటే పైన ఉన్న దేవుడే మళ్ళీ మన లోపలికి వచ్చాడు. ఆయనే భూమి మీదకి వచ్చాడు. ఆయనే మళ్ళీ ఇప్పుడు మనందరిలో సంచారం చేస్తున్నాడు. ఆయన ఒక దేవుడు, భూమి మీదకి వచ్చిన ఆయన ఒక దేవుడు. ఈరోజు మనలో ఉన్న పరిశుద్ధాత్ముడు ఇంకొక ఆయన అనే కాన్సెప్ట్ వారికి లేదు. అక్కడున్న దేవుడే భూమి మీదకి వచ్చాడు. ఒకరోజు భూమి మీదకి వచ్చిన దేవుడే మన లోపలికి వచ్చాడు పరిశుద్ధాత్ముడుగా. ఇది వారు నమ్మిన కాన్సెప్ట్. దీని ప్రకారంగానే వాళ్ళు సంఘాలు కట్టారు, దీని ప్రకారంగానే వాళ్ళు భక్తి చేసుకుంటూ వెళ్ళారు. ఇలా వాళ్ళందరూ కూడా మరి అపోస్తులు వేసిన పునాది మీద అలా కట్టబడుతూ వచ్చారు. దాన్నే పౌలు వచ్చి కొనసాగించాడు, దాన్నే ఐరేనియస్ కొనసాగించాడు. ఇలా సంఘం అపోస్తులు వేసిన పునాది మీద వెళుతూ ఉన్నప్పుడు మరి మధ్యలో దుష్టుడు ఏం చేశాడంటే, ఈ 3వ సంఘకాలం దగ్గర, ఈ పెర్గమ సంఘకాలం దగ్గర మనందరికీ తెలుసు 325వ సంవత్సరంలో మరి నైసీన్ తండ్రుల సమావేశం జరిగినప్పుడు ఈ క్రైస్తవ్యం అనేది ఏమైందంటే ఒక ఆర్గనైజేషన్గా మారిపోయింది. అప్పటిదాకా క్రిస్టియానిటీ అనేది ఆర్గనైజేషన్గా లేదు, ఒక సంస్థగా లేదు అది. కానీ 325లో ఏమైందంటే మెల్లిమెల్లిగా ఈ క్రిస్టియానిటీ అనేది ఒక ఆర్గనైజేషన్గా మారింది. దానికంటూ మానవ నాయకులు, బిషప్పులు, పోపులు, అధికారులు వీళ్ళందరూ వచ్చి సంఘాన్ని వారి గుప్పెట్లోకి తీసుకొని పరిశుద్ధాత్మకి తావు లేకుండా వీరే నాయకత్వం వహిస్తూ సంఘాన్ని వారి చెప్పు చేతల్లో పెట్టుకున్నారు. అక్కడి నుంచి పరిశుద్ధాత్మ అనేది నాయకుడిగా లేదు వాళ్ళకి, మానవ నాయకులు వచ్చేసారు.
వచ్చేసి ఇక సంఘాన్ని ఇష్టం వచ్చినట్టుగా పాడు చేస్తూ, సంఘాలను విభజిస్తూ, శాఖలుగా, మత శాఖలుగా ఈరోజు మనం చూస్తే కొన్ని వేల మత శాఖలుగా మారిపోయింది క్రిస్టియానిటీ అనేది. సో ఆదిలో మనం చూసిన అసలైన బాప్తీసం, అసలైన సంఘక్రమం, అసలైన విధానం ఇప్పుడు చివరిలోకి వచ్చేసరికి లేదు. అందుకే దేవుడు ఏం చేశాడంటే చివరి కాలపు ప్రవక్త అయిన మన విలియం బ్రన్హాం గారిని పంపించి ఆయన ద్వారా మళ్ళీ ఏం చేశాడంటే మళ్ళీ తిరిగి మనల్ని ఎక్కడికి తీసుకెళ్ళాడంటే ఆది అపోస్తుల దగ్గరికి తీసుకెళ్ళాడు. అదే పిల్లల హృదయములను తండ్రుల వైపుకు తిప్పటం అంటే అదే మలాకి 4:5-6లో చెప్పబడిన వాక్యం. చెడిపోయిన పిల్లలందరినీ తండ్రుల వైపుకు తీసుకెళ్ళాడు. అంటే మనల్ని మళ్ళీ తిరిగి ఆది అపోస్తుల పునాది దగ్గరికి తీసుకెళ్లిన వాడే మన ప్రవక్త వర్తమానికుడు విలియం బ్రన్హాం గారు. కాబట్టి సహోదరులారా, ఇదంతా ఏంటంటే మీరు గమనిస్తే దేవుడు తన యొక్క సంఘాన్ని పర్ఫెక్ట్ చేసుకోవటానికి ఇదంతా చేస్తూ ఉన్నాడు, అవునా? కాబట్టి ఇక్కడ మనం చూసిన ఈ యొక్క నమూనా ఏదైతే ఉందో మోషే, దీన్ని బట్టే భూమి మీదకి వచ్చి భూమి మీద ఆ ప్రత్యక్షపు గుడారాన్ని కానీ సొలొమోను దేవాలయాన్ని కానీ కట్టించాడు. అయితే ఇక్కడ చూడండి, ఇది ఇత్తడి, అంటే ఇత్తడితో చేయబడిన ఇత్తడి లాంటి గాజు వంటి సముద్రం ఇది, అవునా? ఇక్కడ చూడండి, ఇక్కడ దేంతో చేశాడు దాన్ని? గంగాళాన్ని ఇత్తడితో. ఎందుకు ఇత్తడి అంటే నేను మీకు ఆల్రెడీ చెప్పాను, ఇత్తడి అనేది తీర్పుకు సాదృశ్యం అని. ఇత్తడి అనగా దేనికి సాదృశ్యం? అది తీర్పుకు సాదృశ్యం. పాత నిబంధనలో దేవుడు ఇశ్రాయేలుని శపించేటప్పుడు ఏమంటాడంటే, మీరు గనక నా మాట వినకపోతే మీరు శపించబడిన వారై ఆకాశము ఇత్తడిలాగా మారిపోద్ది. అంటే కనీసం మీకు వర్షము కానీ ఏమీ కూడా రావు. దేవుడు ఆకాశాన్ని మూసేసినప్పుడు అది మీకు ఇత్తడిలాగా మారిపోయిద్ది, జాగ్రత్త అని చెప్పేసి దేవుడు ముందే వారిని హెచ్చరిస్తాడు, అవునా? అలాగే ఏలియా కూడా వెళ్ళి శపించినప్పుడు 3.5 సంవత్సరాలు వర్షం కురవదని చెప్పినప్పుడు కూడా దేవుడు ఆకాశాన్ని ఆ యొక్క ఇత్తడిలాగా మూసేస్తాడు. సో ఇత్తడి అనేది తీర్పుకు సాదృశ్యం, అవునా? అయితే ఇక్కడ మనం చూసిన ఇత్తడి సముద్రం, పరలోకములో మనం చూసిన ఆ యొక్క ఇత్తడి సముద్రం దేనికి సాదృశ్యం అంటే అది పాపానికి ఆల్రెడీ తీర్పు తీర్చబడింది, లేక పాపానికి వెల చెల్లించబడింది అని చూపించేదే ఇక్కడ పరలోకములో మనం చూసిన ఇత్తడి సముద్రం. స్ఫటికము లాంటి సముద్రం, అది ఇత్తడి సముద్రం. దేనికి సాదృశ్యం అంటే పాపానికి తీర్పు తీర్చబడింది, పాపానికి వెల చెల్లించబడింది అని చూపించేది. సో ప్రతి చోట మీరు గమనిస్తే ఇత్తడి అనేది దేన్ని చూపించిద్దంటే తీర్పును చూపిస్తూ ఉంటుంది. అందుకే ప్రకటన గ్రంథంలో స్టార్టింగ్లో మన యేసయ్య ఎలా ఉన్నాడంటే అపరంజి వంటి పాదాలు, అంటే ఇత్తడి పాదాలతో ఉన్నాడు. దేనికి ఇత్తడి పాదాలంటే శత్రువుల్ని చితకదొక్కే, అది తీర్పుకు ఉగ్రతకి సాదృశ్యం. అలాగే మనందరికీ తెలుసు, అరణ్యంలో ఒకసారి ఇశ్రాయేలీలందరూ కూడా మోషే మీద సనుగుతారు. ఏమని? అనవసరంగా ఐగుప్తుని విడిచి నీ మాటలు నమ్మి వచ్చి ఇక్కడ ఇరుక్కుపోయాం, ఇక్కడ మాకు తినటానికి తిండి లేదు, నీళ్లు లేవు, ఏమనంటే ఆ మన్నా కురిపిస్తూ ఉంటావు, చవి సారములు లేని ఈ మన్నా మాకు వెక్కసమైంది అని ఎప్పుడైతే వాళ్ళు ఆ మన్నా గురించి తప్పుగా మాట్లాడారో, ఇక దేవుడు తాపకరమైన సర్పాలను పంపిస్తాడు. అరణ్యములో విపరీతంగా సర్పాలు ఎక్కడి నుంచో వచ్చి వారందరినీ కరుస్తూ ఉంటాయి. ఎవడైతే ఆ పాము కాటుకు గురయ్యాడో వాళ్ళందరూ అక్కడికక్కడే నొరుగులు కక్కి చనిపోతూ ఉంటారు. అప్పుడు మోషే పరిగెత్తుకుంటూ దేవుని దగ్గరికి వెళ్ళి, ప్రభువా వారు చేసిన దోషాలను క్షమించు అని ఎప్పుడైతే ప్రార్థన చేస్తాడో, ప్రాధేయపడతాడో, అప్పుడు దేవుడు ఏమంటాడంటే మోషేతో ఏమంటాడో చూద్దాం. సంఖ్యాకాండం 21:8. మోషే ప్రజల కొరకు ప్రార్థన చేయగా, యెహోవా నీవు తాపకరమైన సర్పము వంటి ప్రతిమను చేయించి స్తంభం మీద పెట్టుము, అప్పుడు కరవబడిన ప్రతివాడును దాని వైపు చూసి బ్రతుకునని మోషేకు సెలవిచ్చెను. కాబట్టి మోషేతో దేవుడు చెప్పాడు, నువ్వేం చేస్తావంటే ఇత్తడి సర్పాన్ని ఒకటి చేసి అక్కడ స్తంభం మీద పెట్టు అంటాడు. కాబట్టి మోషే ఇత్తడి సర్పం ఒకటి చేయించి, దేంతో చేశాడు? ఇత్తడితో సర్పాన్ని చేయించాడు.
ఇత్తడి అనగా దేనికి? తీర్పుకు సాదృశ్యం. అవునా? కాబట్టి ఇత్తడి సర్పాన్ని చేయించి స్తంభం మీద పెట్టెను. అప్పుడు సర్పపు కాటు తినిన ప్రతివాడు ఆ ఇత్తడి సర్పమును నిదానించి చూచినందున బ్రతికెను. కాబట్టి ఇక్కడ మోషే ఏం పెట్టాడు? ఇత్తడితో ఒక సర్పాన్ని చేసి స్తంభం మీద నిలబెట్టి అందరూ దాన్ని చూసేటట్టుగా నిలబెడతాడు ఆ యొక్క మాను మీద. ఆ ఇత్తడి దేన్ని చూపిస్తుందంటే తీర్పును చూపిస్తూ ఉంది. ఆ తీర్పును దాన్ని ఎవరైతే నిలబడి నిదానించి చూస్తారో, అంటే దాన్ని యాక్సెప్ట్ చేస్తారో, అప్పుడు వాడికి వెల చెల్లించబడింది, వాడు చేసిన పాపానికి వెల చెల్లించబడింది, తీర్పు తీర్చబడింది అని చూపించేదే ఆ యొక్క ఇత్తడి సర్పం. దాన్ని ఎవడైతే యాక్సెప్ట్ చేస్తాడో వాడు బ్రతుకుతాడని దేవుడు చెప్తాడు. కాబట్టి ఇక్కడ మనం చూసిన ఈ ఇత్తడి సర్పం దేన్ని చూపిస్తుంది? మాను మీద వేలాడదీయబడిన ప్రభువైన యేసుక్రీస్తుని చూపిస్తూ ఉన్నది. అయితే ఇక్కడ మీరు అనుకోవచ్చు, ఆయన ఏంటి సర్పంతో పోల్చుకున్నాడు అని. కాదండి, ప్రవక్త చెప్తున్నాడు. సర్పముతో దేవుడు ఆది కాండంలోనే చెప్పాడు ఒక మాట. ఏమని? నేను స్త్రీ సంతానముగా వస్తాను, నీ తల చితగ్గొడతాను అని. నా పిల్లల తరపున నేనే పోరాడతాను, వారి బదులు నేనే ఆ పాపానికి ప్రాయశ్చిత్తం చేస్తాను అని దేవుడు ఆది కాండంలోనే సర్పముతో చెప్తాడు. నీ పిల్లలకి నా పిల్లలకి తగాదా పెడుతున్నాను, నువ్వు మడిం మీద కొడతావు, అయితే నేను స్త్రీ సంతానముగా వచ్చి నీ తల చితగ్గొడతాను అని. ఆ వాగ్దానాన్ని మరొకసారి ప్రజలకు మనకి గుర్తు చేయటానికి దేవుడు ఇక్కడ ఇత్తడి సర్పాన్ని పెట్టమని చెప్పాడు. అవునా? అది దేన్ని చూపిస్తుందంటే రాబోయే యేసుక్రీస్తుని చూపిస్తూ ఉంది. అలాగే సర్పము ఎలాగైతే ఇత్తడి సర్పము అక్కడ వేలాడతీయబడిందో, అలాగే మన యొక్క పాపాలకి, మానవులు చేసిన పాపానికి పరిహారముగా ఒక ఆయన వచ్చి కలువరి సిలువలో వేలాడతాడు అని ముందుగా చూపించేదే ఆ ఇత్తడి సర్పం. నిజంగానే దానికి తగినట్టుగా ఒకరోజు కాలము సంపూర్ణమైనప్పుడు యేసయ్య భూమి మీదకి వచ్చాడు. అలాగే మరి మాను మీద వేలాడతీయబడ్డాడు. అనేక మంది ఆయన్ని చూసి రక్షణ పొందారు. అదే చెప్తాడు యోహాను సువార్తలో. యేసయ్యే చెప్తాడు ఆ విషయాన్ని. ఒకసారి చూద్దాం. యోహాను సువార్త 3:14. అరణ్యములో మోషే సర్పమును ఎలాగు ఎత్తెనో అలాగే విశ్వసించు ప్రతివాడును నశింపక ఆయన ద్వారా నిత్య జీవము పొందినట్లు మనుష్య కుమారుడు ఎత్తబడవలెను. సో ఇది ఎవరి గురించి చెప్పుకున్న మాట? యేసయ్య గురించి చెప్పుకున్న మాట. అరణ్యములో మోషే ఎలాగైతే సర్పాన్ని ఎత్తాడో అలాగే ప్రతి ఒక్కడు నిత్య జీవాన్ని పొందాలంటే మనుష్య కుమారుడు ఎత్తబడాలి అన్నాడు. అవునా? అది ఎగ్జాక్ట్గా అలాగే నెరవేర్పు జరిగింది. కాబట్టి ఇత్తడి అంటే అది దేనికి సాదృశ్యం? తీర్పుకు సాదృశ్యం. అందుకే దేవుడు ఏమన్నాడు? మీ తలపైన ఆకాశం ఇత్తడి వలె ఉండును, మీ కిందనున్న నేల ఇనుము వలె మారిపోతే నా మాట గనక వినకపోతే అని దేవుడు ద్వితీయోపదేశ కాండంలో చెప్పాడు. అవునా? అలాగే ప్రకటన గ్రంథంలో కూడా మనం స్టార్టింగ్లో చూస్తే యేసయ్య అలాగే కనిపిస్తాడు. ఆయన పాదములు కొలిమిలో పుటము వేయబడి మెరయుచున్న అపరంజితో, అపరంజి అంటే బ్రాస్, ఫైన్ బ్రాస్ అని ఇంగ్లీష్లో ఉంటుంది. అంటే ఇనుము, ఇత్తడి, అసలు సిసలైన పరీక్షించబడిన ఇత్తడితో సమానమై ఉండెను అని. కాబట్టి సహోదరులారా, ఇవన్నీ కూడా మరి ఇక్కడ మీరు చూస్తే ఈ యొక్క స్ఫటికము లాంటి క్రిస్టల్గా ఉన్న ఈ సముద్రము దగ్గర అయితే నీరు అనేది లేదు. సముద్రం అని చెప్పబడింది, కానీ సముద్రం ఉన్నట్టుగా, నీళ్లు ఉన్నట్టుగా అలా క్రిస్టల్గా మనకు కనిపిస్తుంది, కానీ అందులో నీరు కానీ అగ్ని కానీ ఏమి కూడా అందులో లేవు. అవునా? కానీ ఇదే దృశ్యాన్ని ప్రకటన 15లో మనం చూస్తే ఇక్కడ ఎందుకు లేవంటే ప్రవక్త చెప్తున్నాడు, ఇక్కడ ఆల్రెడీ మనం విమోచించబడ్డాం కాబట్టి విమోచించబడిన వారికి, వధువుకి ఇది చూపిస్తూ ఉంది. ఏమని? ఇక్కడ నీళ్లు కానీ అగ్ని కానీ ఏమీ లేదు. ఎందుకు లేదు అంటే ఇది ఆల్రెడీ విమోచించబడ్డారు కాబట్టి ఇక్కడ అగ్ని కానీ నీరు కానీ లేవు. నీరు అనేది దేనికి చెప్పండి? నీరు అనేది అది శుద్ధి చేయబడటానికి. అవునా? స్టార్టింగ్లో మనం చూసాం, ఆవరణంలో పరిశుద్ధ స్థలంలో అక్కడ శుద్ధి చేసుకోవటానికి అక్కడ నీళ్లు ఉన్నాయి గంగాళంలో. కానీ ఇక్కడ మనం చూసిన ఈ గంగాళం అంటే అసలు సిసలైన ఈ సముద్రం దగ్గర, స్ఫటికం లాంటి సముద్రం దగ్గర నీళ్లు లేవు. అంటే ఆల్రెడీ విమోచన కార్యక్రమం అనేది అయిపోయింది.
అందుకే లేవు ఇక్కడ. అవునా? కాబట్టి ప్రవక్త అదే చెప్తున్నాడు. అయితే ఇదే దృశ్యాన్ని ప్రకటన 15లో మనం చూస్తే ఇక్కడ చూడండి, మరియు అగ్నితో కలిసి ఉన్న స్ఫటికపు సముద్రము వంటిది ఒకటి నేను చూచితిని. ఇక్కడ ఎలా ఉంది? అగ్నితో కలిసి ఉన్న స్ఫటికపు సముద్రం, సేమ్ అలాంటి సముద్రమే ఇక్కడ ఎలా ఉందంటే అగ్నితో కలిసి ఉంది. ఏంటి అగ్ని? దేనికి ముంగుర్తు? అక్కడ నీళ్లు కానీ అగ్ని కానీ లేవు. అంటే ఏంటి? విమోచన కార్యక్రమం అనేది ముగించబడింది, తీర్పు తీర్చబడింది, వెల చెల్లించబడింది అని చూపిస్తుంది. ఇక్కడేంటి? అగ్నితో కలిసి ఉన్న స్ఫటికపు సముద్రం. అంటే ఇది దేన్ని చూపిస్తుంది అంటే వధువు ఎత్తబడిన తర్వాత, విమోచించబడిన తర్వాత మరి ఈ భూమి అనేది మరి పూర్తిగా ఎవరి వశంలోనికి వెళ్ళిద్ది అంటే క్రీస్తు విరోధి చేతిలోకి వెళ్ళిపోద్ది. గవర్నమెంట్స్ అన్నీ మారిపోతాయి, పరిపాలనా విధానం అనేది మారిపోద్ది. అవునా? ఇప్పుడు మనం చూసినంతగా ప్రశాంతముగా అయితే ఉండదు. ఎందుకంటే వధువు ఎత్తబడిన తర్వాత ఈ ప్రపంచానికి శ్రమల కాలం అనేది వచ్చింది. క్రైస్తవులకంటే మరి యాక్చువల్గా చెప్పాలంటే క్రైస్తవులకి కాదు, దేవుని పిల్లలకి. క్రైస్తవుల్లో చాలామంది ఏ ఎండకు ఆ గొడుగు అన్నట్టుగా ఉంటారు. వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ఎందుకంటే వాళ్ళు పరిస్థితులకు తగినట్టుగా మారిపోతూ ఉంటారు, రాజీ పడిపోతూ ఉంటారు. కాబట్టి వాళ్ళకు కాదు, నిజంగా నీతిగా న్యాయంగా వాక్య ప్రకారముగా ఎవరైతే జీవించాలి అనుకుంటారో, అంటే వధువు ఎత్తబడిన తర్వాత మిగతా వారు అంటే బుద్ధి లేని కన్యకలు, అవునా, మిగతా నీతిమంతులు పరిశుద్ధులు ఎవరైతే ఉన్నారో నూనె కలిగిన వాళ్ళేమో ఎత్తబడిపోయారు. రహస్యముగా దేవుడు వచ్చి తీసుకుని వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత ఈ ప్రపంచంలో మరి అనేకమైన సమస్యలు, క్రైస్తవులకి దేవుని పిల్లలకి చాలా ఇబ్బందులు వస్తాయి. మొత్తం క్రీస్తు విరోధి చేతిలోకి ప్రపంచం అనేది వెళ్ళిపోయింది. సో ఆయన చెప్పినట్టుగానే ఈ ప్రపంచం ముందుకు కదులుతూ ఉంటుంది. అలాంటి సమయంలో దేవుని పిల్లలకి అనేకమైన శ్రమలు, బాధలు వస్తాయి. అయితే అందులో కూడా కొంతమంది, అతి తక్కువ మంది రక్షించబడతారు. వారి విశ్వాసాన్ని కాపాడుకొని హతసాక్షులుగా చనిపోయి అలా రక్షించబడే వాళ్ళు కొంతమంది ఉంటారు. అలాగే మరొక వైపు ఈ ముద్రించబడిన యూదుల్లో నుంచి 1,44,000 మంది వీరంతా కూడా ఈ బుద్ధి లేని కన్యకల కిందకే వస్తారు. అవునా? కాబట్టి ఈ 1,44,000 మంది యూదులు, అలాగే మరి సంఘం ఎత్తబడిన తర్వాత, వధువు ఎత్తబడిన తర్వాత మిగిలిపోయిన బుద్ధి లేని కన్యకలు, వీళ్ళందరూ కూడా మళ్ళీ సరైన విధానంలో, ప్రాపర్ ఛానల్లో రక్షణ పొంది మళ్ళీ రెండవ పునరుత్థానంలో మనకు కనిపిస్తారు. అవునా? కాబట్టి వీళ్ళు మళ్ళీ ఇప్పుడు వధువు అంటే మనం ఎలాగైతే రక్షణ పొందామో త్రూ ప్రాపర్ ఛానల్, ఇప్పుడు వారికి యూదులకి యేసుక్రీస్తు, మరి వాళ్ళకి ఈరోజు కూడా యేసుక్రీస్తుని మెస్సయ్యగా వాళ్ళు గుర్తించరు. వారు ఇంకా పాత నిబంధనని ఫాలో అవుతూ ఉంటారు. కొత్త నిబంధనని ప్రభువైన యేసుక్రీస్తే మరి వాళ్ళు ఎదురు చూస్తున్న మెస్సయ్య అని, ఆయనే ఆది కాండము నుండి చూసిన యెహోవా అని వారికి ఇంకా తెలియదు. కాబట్టి వారికి ఇంకా రక్షణ అనేది లేదు. అయితే మనం సరైన విధానంలో రక్షణ పొంది మనం ఎత్తబడి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ అదే విధానంలో దేవుడు 2 సాక్షులను వీరి మధ్యకు పంపించి, యూదుల మధ్యకి మనం ఎలాగైతే రక్షణ పొందామో వారు కూడా అలాగే రక్షణ పొందటానికి దేవుడు 2 సాక్షులను పంపిస్తాడు. ఇక్కడ చూడండి, అప్పుడు వాళ్ళు యెహోవానే యేసుక్రీస్తుని అప్పుడు గుర్తిస్తారు. ఇప్పుడు వాళ్ళకి ఇంకా తెలియదండి. ఇప్పుడు వాళ్ళకి ఇంకా ఆ సత్యం అనేది, సర్వసత్యం అనేది ఇంకా వెళ్ళలేదు. ముద్రించబడిన 1,44,000 మంది ఇంకా ఆ యొక్క విధానంలోనికి రాలేదు. అయితే వధువు ఎత్తబడిన తర్వాత మళ్ళీ ఇదే విధానంలో యెహోవాయే యేసుక్రీస్తుని, ఆ యేసుక్రీస్తే గొర్రె పిల్లగా భూమి మీదకి వచ్చాడని వాళ్ళు అప్పుడు నమ్మలేదు. యేసయ్య ఉన్నప్పుడు, ఇప్పుడు నమ్మట్లేదు. అయితే మనం నమ్మి రక్షించబడి మనం వెళ్ళిపోయాం విశ్రాంతిలోకి. మళ్ళీ ఇదే విధానంలో మిగిలిపోయిన ఈ యొక్క బుద్ధి లేని కన్యకలు, అలాగే యూదులు 2 సాక్షుల ద్వారా యూదులు కూడా ఇదే విధానంలో వాళ్ళు రక్షణ పొందుతారు. కాబట్టి ఎందుకు ఇవన్నీ చెప్తున్నా అంటే, మరి ఇలా రక్షణ పొందిన వారే నిజంగా రక్షణ పొందినట్టు, నిజంగా విమోచించబడినట్టు. అంతేగాని ఏదో ఒక నామంలో బాప్తీసం తీసుకొని 3 దేవుళ్ళని ఇష్టం వచ్చినట్టు నమ్మి బాప్తీసం తీసుకున్న వాళ్ళు
రక్షణ పొందినట్టు కాదు అర్థం. ఈయనే భూమి మీదకి వచ్చాడు, ఆయనే పరిశుద్ధాత్ముడుగా ఉన్నాడు అని ఈ విధానంలో ఎప్పుడైతే మనం నమ్మి బాప్తీసం తీసుకుంటామో అదే సరైన బాప్తీసం. అందుకే యేసయ్య భూమి మీద ఉన్నప్పుడు ఏమంటాడో తెలుసా? నేనే ఆయనని మీరు నమ్మకపోతే మీరు మీ పాపంలోనే ఉండి చచ్చిపోతారు అంటాడు. కావాలంటే చూడండి, యోహాను 8:24. కాగా మీ పాపములలోనే ఉండి మీరు చనిపోవుదురని మీతో చెప్పి తిని, నేను ఆయననని మీరు విశ్వసించని ఎడల మీరు మీ పాపములోనే ఉండి చనిపోవుదురని వారితో చెప్పాను. కాబట్టి ఇక్కడ చూడండి, దీన్ని మనం నమ్మాలి. కానీ ఈ విధానంలో ఈరోజు చాలామంది ఎవరూ వెళ్ళట్లేదు. ఆయన ఒక దేవుడు, ఈయన ఒక దేవుడు అని నమ్ముతున్నారు. కానీ ఈయనే మనల్ని రక్షించడానికి భూమి మీదకి వచ్చిన దేవుడని, ఆయన నామంలోనే మనకి రక్షణ ఉందని ఈరోజు చాలామందికి తెలియదు. కాబట్టి త్రూ ప్రాపర్ ఛానల్ అంటే ఈ విధానంలో మనం రక్షణ పొందాలి. కాబట్టి వధువు ఎత్తబడిన తర్వాత మళ్ళీ ఇదే విధానంలో రక్షణ పొందిన కొంతమంది ఉన్నారు. వారే ఈ యొక్క రెండవసారి విమోచించబడిన వారు. మొదటిసారి మనం విమోచించబడి వధువు ఎత్తబడిన తర్వాత భూమి మీద మిగిలిపోయిన వారందరికీ దేవుడు ఒక రెండవ ఛాన్స్ అనేది ఇచ్చినప్పుడు వాళ్ళు మళ్ళీ సరైన విధానంలో రక్షణ పొంది అప్పుడు మళ్ళీ విమోచించబడి ఈ స్ఫటికపు సముద్రము దగ్గర, అగ్నితో కలిసి ఉన్న ఈ స్ఫటికపు సముద్రము దగ్గర వారు వీణలు వాయించుకుంటూ ఇక్కడ నిలబడ్డారు, సంతోషిస్తూ ఆనందిస్తూ ఉన్నారు. అవునా? అదే ప్రవక్త అంటున్నాడు చూడండి. ఎందుకంటే వారు అక్కడ నిలబడిన వీళ్ళ గురించి చెప్తున్న మాటలు ఇవి. వారు, ప్రభువా, దేవ సర్వాధికారి, నీ క్రియలు ఘనమైనవి, ఆశ్చర్యమైనవి, యుగములకు రాజా, నీ మార్గములు న్యాయములను సత్యములునై ఉన్నవి. ప్రభువా, నీవు మాత్రము పవిత్రుడవు, నీకు భయపడని వాడెవడు? నీ నామమును మహిమపరచని వాడెవడు? నీ న్యాయ విధులు ప్రత్యక్షపరచబడినవి గనుక జనములందరూ వచ్చి నీ సన్నిధిని నమస్కారము చేసేదరని చెప్పుచు, ఇక్కడ చూడండి, దేవుని దాసుడగు మోషే కీర్తనయు గొర్రెపిల్ల కీర్తనయు పాడుచున్నారు. కాబట్టి వీళ్ళు ఎవరై ఉంటారు? వాళ్ళే బుద్ధి లేని కన్యకలు. అలాగే రక్షించబడిన 1,44,000 మంది వారు మోషే కీర్తన, గొర్రెపిల్ల కీర్తన పాడుతున్నారు. కాబట్టి రెండవసారి రక్షించబడిన వారు. కాబట్టి సహోదరులారా, ఈ మర్మం తెలుసుకోవటమే చాలా గొప్ప విషయం. అన్నిటికంటే గొప్ప మర్మం ఇది. ఏమని? ఆయనే ఈయన అని. అందుకే బైబిల్లో ఏమనుంది? ఆది కాండము నుండి మనం చూసిన దేవుడే ఒకరోజు యేసుక్రీస్తుగా భూమి మీదకు వచ్చాడు. ఆయనే మన కోసం కలువరి శిలువలో చనిపోయి మనకు ఉచితముగా రక్షణనిచ్చాడు. ఆయనే మళ్ళీ పరిశుద్ధాత్ముడుగా ఈరోజు మన లోపల నివాసము చేస్తూ మన జీవితాల్ని నడిపిస్తున్నాడు. ఇది మనం నమ్మాల్సిన ఫస్ట్ బేసిక్ థింగ్ అన్నమాట. అవునా? అందుకే బైబిల్లో చూడండి, ఆది యందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. కాబట్టి ఇక్కడే మనకు తెలిసిపోతుంది దేవుడు ఒక్కడే అని, ఇద్దరు ముగ్గురు లేరు అని. ఇది చాలా గొప్ప మర్మం అని కూడా పౌలు చెప్తున్నాడు. చూడండి, నిరాక్షేపముగా దైవభక్తిని గూర్చిన మర్మము గొప్పది. ఇది చాలా గొప్ప మర్మం అంటున్నాడు. ఏంటది? ఆయన సశరీరుడిగా ప్రత్యక్షుడయ్యాను. గాడ్ మేనిఫెస్ట్ ఇన్ ద ఫ్లెష్. ఆత్మ విషయమున నీతిపరుడని తీర్పు నొందాను. కాబట్టి ఇది అన్నిటికంటే గొప్ప మర్మం. ఇక్కడ చూడండి, గాడ్ వాజ్ మేనిఫెస్ట్ ఇన్ ద ఫ్లెష్. ఇదే అన్నిటికంటే గొప్ప మర్మం. ఇది మనం తెలుసుకోవాలి. అంతేగాని పైన దేవుడు ఒక ఆయన, భూమి మీదకి వచ్చిన దేవుడు ఇంకొక ఆయన, కుమారుణ్ణి పంపించాడు, పరిశుద్ధాత్మ దేవుడు ఇంకొక ఆయన అని ఇలా మనం కన్ఫ్యూజ్ అయ్యి మన దగ్గరకు వచ్చే విశ్వాసుల్ని కన్ఫ్యూజ్ చేస్తూ తప్పుడు విధానాల్లో బాప్తీసాలు తీసుకుంటూ ఎలా పడితే అలా వెళితే దేవుడు మనల్ని యాక్సెప్ట్ చెయ్యడు. కాబట్టి ఆయన విధించిన ఆ ఛానల్ గుండానే మనం వెళ్ళాలి. అలా ఆది అపోస్తులు వెళ్ళారు. వాళ్ళు నిజమైన పరిశుద్ధాత్మను పొందారు. అవునా? అందుకే ప్రవక్త మనల్ని ఎక్కడికి తీసుకెళ్ళాడు? వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళాడు. కాబట్టి ఇక్కడ చూడండి, దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుడి, విమోచన దినము వరకు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు.
కాబట్టి ఇది ఫైనల్గా మనకు దేవుడు వేసే సీల్ అనమాట. సీల్ ఎప్పుడు వేస్తారు చెప్పండి? సీల్ ఎప్పుడు పడిద్ది? సైన్ చేసిన తర్వాత సీల్ వేస్తారు. సీల్ వేసిన తర్వాత సైన్ చేయరు జనరల్గా. కాబట్టి అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయి అంటేనే అప్పుడు కింద సైన్ చేసి లాస్ట్లో సీల్ వేస్తారు. అలాగే మన జీవితం ఎప్పుడైతే ఒక ప్రాపర్ ఛానల్ గుండా మనం ఎప్పుడైతే వచ్చామో, సరైన విధానంలో మనం రక్షణ పొందాం, మన జీవితాన్ని శుద్ధీకరించుకున్నాం, మన జీవితాన్ని వాక్యము ద్వారా కాపాడుకున్నాం అని ఎప్పుడైతే నిర్ధారణ అయిద్దో దేవుని దృష్టిలో, మనుషుల దృష్టిలో కాదు. మనుషులది ఏముంది? పైకి చూసి చెప్తారు ఈడు మంచోడు, ఆడు చెడ్డోడని. కానీ దేవుడు మాత్రం వాక్యం అనే కొలబద్ద తీసుకొని మనల్ని దాంతో కొలిచి అప్పుడు మనం ఎంత పవిత్రులమో దేవుడు చెప్తాడు. అలా మనల్ని చూసి పరీక్షించిన తర్వాత దేవుడు లాస్ట్లో వేసే సీల్, ఆ సంతకమే పరిశుద్ధాత్మ. ఇక్కడ అదే చెప్తున్నాడు చూడండి. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి, విమోచన దినము వరకు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు. కాబట్టి ఇలా మనం వెళ్ళి సరైన విధానంలో పరిశుద్ధాత్మను మనం పొంది అప్పుడు మాత్రమే దేవుని యొక్క అతి పరిశుద్ధ స్థలంలోనికి, అంటే ఆయన సన్నిధిలోనికి, పరలోకానికి అప్పుడు మాత్రమే మనం వెళ్ళగలం. అంతే తప్ప మనం ఈ భూమి మీద ఎన్ని కుప్పిగంతులు వేసినా దేవుని సన్నిధికి కనీసం ఆ టచ్ చేయడానికి కూడా మనం వెళ్ళలేం. ఈ విధానంలో ఎప్పుడైతే వెళతామో ఖచ్చితంగా ఆయన సింహాసనం మీద కూర్చునే అర్హతను మనం పొందుతాం. అదే దేవుడు చెప్తున్నాడు. తర్వాత వచనంలోనికి మనం తర్వాత వెళదాం. ఇక్కడ మనం ఆ సింహాసనమునకు మధ్యను, సింహాసనము చుట్టూను ముందు వెనుక కన్నులతో నిండిన 4 జీవులుండెను. తర్వాత మనం ఇంకొంచెం ముందుకు వస్తే అక్కడ 4 జీవులు మనకు కనిపిస్తూ ఉంటాయి. మరి వాటి గురించి దేవుని చిత్తమైతే వచ్చే వారం మరి నేను మాట్లాడతాను. మరి విన్నదాన్ని బట్టి ఇప్పటి వరకు మరి ఏమైతే విన్నామో దాన్ని జాగ్రత్తగా మనం అనలైజ్ చేసుకుంటూ వస్తే మనకి ఆ పిక్చర్ అనేది క్లియర్గా అర్థమవుతూ ఉంటుంది. తర్వాత 4 జీవుల గురించి కూడా మరి తర్వాత మాట్లాడుకుందాం. దేవుడి మాటలు దీవించును గాక. చిన్న ప్రార్థన చేసుకొని ముగించుకుందాం. పరిశుద్ధుడా, కృపగల దేవా, మీకు స్తోత్రములు తండ్రి. జీవం కలిగిన యేసయ్య, మీకు స్తోత్రములు ప్రభువా. ఇప్పటి వరకు నీవు చెప్పిన ప్రతి మాటను బట్టి మీకు వందనాలు తండ్రి. నిజమే ప్రభువా, ఫైనల్గా మరి పరలోకములో అన్నిటికంటే పరిశుద్ధ స్థలములో మరి ఏమేమైతే ఇప్పుడు మేము చూసామో వాటన్నిటినీ కూడా అనాది కాలము నుండి సాదృశ్యాలుగా మానవ జాతికి నువ్వు తెలియజేస్తూ వచ్చిన గొప్ప దేవ, మీకు స్తోత్రములు తండ్రి. నువ్వు ఏది కూడా మరి ప్రజల్ని కన్ఫ్యూజన్లో ఉంచి ఎప్పుడు కూడా వారితో నువ్వు వ్యవహరించలేదు. కానీ ప్రతిదాన్ని కూడా ఆ కాలానికి తగినట్టుగా సేవకులతో మరి వర్తమానికుల ద్వారా ప్రజలతో మాట్లాడుతూ నీ అంతరంగంలో ఉన్న విషయాలను మాకు తెలియజేస్తూ, నీ ప్రణాళికను మాకు తెలియజేస్తూ, నీ ఉద్దేశాన్ని బయలుపరుస్తూ మేము ఎలా రక్షణ పొందాలో, ఎలా ప్రభువా మీ వద్దకు రావాలో ఆ ప్రాపర్ ఛానల్ ఏదో మాకు మీరు తెలియజేస్తున్నందుకు స్తోత్రములు. ఆ విధానములో ప్రవక్తలు ఏదైతే ప్రభువా చెప్పారో, నీ సేవకులైన ప్రవక్తలు ఏదైతే చెప్పారో దాని ప్రకారముగా ఆ ఛానల్ గుండా మీ వద్దకు వచ్చే కృపను మాకు దయచేయమని, ఒకరోజు ప్రభువా ఆ సింహాసనము దగ్గర నిజంగానే మేము నిలబడి యోహాను ఏదైతే చూస్తున్నాడో ఈరోజు వాటన్నిటినీ మా కన్నులారా మేము కూడా చూసే భాగ్యాన్ని మాకు దయచేయమని, ఆ విధానంలో ప్రభువా నువ్వు కోరుకున్న విధానంలోనే మీ వద్దకు వచ్చే కృపను మాకు దయచేయమని, ఇంకా మా మనసుల్లో ఏమైనా ప్రభువా వాక్యము గురించి సందేహాలు కానీ ఏమైనా ఉంటే వాటన్నిటిని మీరు తీర్చమని, ఈ వాక్యమును గూర్చిన సరైన స్పష్టత ఇంకా మేము పొందుకొని సరైన విధానంలో మా జీవితాలు కట్టుకునే కృపను మా అందరికీ దయచేయమని, ఈ ఉదయకాలపు దీవెనలతో మమ్మల్ని నింపమని మా ప్రభువైన యేసుక్రీస్తు అను ఎంతో శ్రేష్టమైన మీ నామములో ప్రార్థించి అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన యేసుక్రీస్తు యొక్క దివ్యమైన కృపా సమాధానములు కూడిన మనందరికీ, ఈ లోకంలోని పరిశుద్ధులందరికీ సదాకాలము తోడే నడిపించునుగాక. ఆమేన్. దేవుడు మీ అందరిని దీవించునుగాక.